వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 10th క్లాస్ ఇప్పుడు తెలుగు ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు ఇంకా 2-3 రోజులే ఉంది కదా. ఇంకా బుక్స్ లేని వాళ్ళైనా సరే, బుక్స్ని చదవని వాళ్ళైనా సరే, ఈ 2-3 రోజుల కోసమైనా ఇలా చూసుకోండి. ఎందుకంటే ఈ బుక్స్ నుంచి, అట్టాల నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి, సో హైలైట్స్ అన్నీ ఒకసారి ఒక వీడియోలో చూద్దాం. 10th క్లాస్వి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అండ్ మీరు లైక్ చేస్తున్న, సబ్స్క్రైబ్ చేస్తున్న అండ్ కామెంట్స్లో వస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. సో అట్టను కూడా ప్రతి అట్టను చూసుకోవాలి. ఎందుకంటే అట్టన్ నుంచి ఫస్ట్ రోజు కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయంట. ఒక్కసారి చూసుకోండి. 10th క్లాస్ అయినా ఏ క్లాస్ అయినా సరే అకాడమిక్ బుక్స్ ఉంటే, లేవు అంటే ఏ వీడియోస్ అయినా చూడండి ఒకసారి, ఓకేనా. ఇదిగోండి, ఇది 10th క్లాసు వెనుక అట్ట ఇది. సో ఇక్కడ 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా మహాత్మా గాంధీ గుర్తింపు పొందాడు. సో అతడి గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇలా అన్నాడు: ఇలాంటి మనిషి ఒకరు రక్త మాంసాలతో ఈ భూమి మీద చరించాడని భవిష్యత్తు తరాలు నమ్మడం కష్టం. సో ఐన్స్టీన్ మన గాంధీ గారి గురించి ఇలా చెప్పాడు. సో తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది. తర్వాత ఇదిగోండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కనిపిస్తుందా అండి? కొంచెం బ్లర్గా వస్తుందా? ఒక్క నిమిషం. తర్వాత ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చైల్డ్ లైన్ ఫౌండేషన్ అని ఉంది. తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఒక్కొక్కటి చదువుదాము. బడిలో కానీ బడి బయట కానీ వేధింపులకు గురి అవుతున్న వాళ్ళు ఇదిగోండి, చైల్డ్ లైన్ 1098 దీనికి ఫోన్ చేయాలన్నట్టు. తర్వాత సో పిల్లలతో పని చేయిస్తున్న వారిని బడికి పంపకుండా వేరే కార్యక్రమాలను ఉపయోగిస్తున్న, సో దీనికే ఫోన్ చేయాలి. తర్వాత ఆపదలో కష్టాలలో ఉన్న పిల్లలను రక్షించడానికి. తర్వాత కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఇబ్బందికరంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్న, సో దీనికి ఫోన్ చేయాలి 1098 నైట్ అయినా డే అయినా ఎప్పుడైనా, ఓకే. తర్వాత దీని తర్వాత ఏమి ఇచ్చాడు? ఇదిగోండి, 1098 1098 ఉచిత టెలిఫోన్ సేవా కార్యక్రమం చూడండి. తర్వాత రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షా సంస్థ ఇచ్చాడు. ఇంకా ఓకే, ఇక్కడ ఏం లేదు. సో ఫ్రంట్ పేజీలో ఏం లేదండి, భారత నిర్వాచన్ ఆయోగ్ అని ఉంది. సో ఇదిగోండి, ఇక్కడ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది ఉంది, అప్పటిది మనదే సింబల్. సో ఇక్కడ ఏం లేదు. సో ఇదిగోండి, భారత సైన్యం ఒకటి ఉంది. ఇదిగోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక సింబలు, ఇక్కడ ఒక సింబల్ ఉంది. ఇది ఏం సింబలో చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి. తర్వాత అసలైన నాయకులకు వందనాలు. తర్వాత అసాధారణ జీవితం, సాహసం నిండిన జీవితం, ఇక్కడ మీకు కోటి మందితో పాటు కోటి మందిలో ఒకరు అని ఇచ్చాడు. ఉన్నత శిఖరాలకు అవరోధించిన, ఇంత ఏం లేదు. సో ఇదిగోండి, ఇలాంటి హైలైట్స్ అన్నీ కూడా చదువుకోండి ఒకసారి. దేశంలో అత్యంత పొడవైన ఇందిరాగాంధీ కాల్వ 650 కిలోమీటర్లు థార్ ఎడారికి నీళ్లు అందిస్తుంది. సో దీని కారణంగా ఎడారి ప్రాంతంలో ఎన్నో హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది. చూసారా? ఒక్కసారి చూడండి. దేశంలో అత్యంత పొడవైనది ఇందిరాగాంధీ కాలువ. 650 కిలోమీటర్లు అంటే థార్ ఎడారికి నీళ్లు అందిస్తుంది. ఏ ఎడారికి? థార్ ఎడారికి. సో దీని కారణంగా ఎడారి ప్రాంతంలో ఎన్నో హెక్టార్ల భూమి సాగులోకి వచ్చింది. సో స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల 9 సంవత్సరాల కనిష్ట స్థాయికి పతనం. సో 2012-13 సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి కేవలం 5% మాత్రమే పెరిగింది. సో వ్యవసాయ
రంగంలో సాధారణ పెరుగుదల నమోదు కాగా నిర్మాణం మరియు సేవా రంగాలలో పెరుగుదల తగ్గింది. ఎందులో పెరిగింది? ఇక్కడ వ్యవసాయ రంగంలో సాధారణ పెరుగుదల నమోదు కాగా నిర్మాణం మరియు సేవా రంగాలలో పెరుగుదల తగ్గింది. తర్వాత స్థూల దేశీయోత్పత్తి గణాంకాలలో తగ్గుదలను గమనించి నిరాశ చెందిన ఆర్థిక మంత్రి ప్రత్యేక రంగాలలో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కొన్ని ఆశావాహ జాగ్రత్తలు సూచించారు. సో ఇది ది హిందూ పత్రిక సౌజన్యంలో సో సేవలలో రకాలు. ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు ఏంటో చూద్దాం. ప్రభుత్వ పాలన యంత్రాంగం, దేశ రక్షణ, విద్య, వైద్యం, పశువైద్య కార్యకలాపాలు, ప్రసార మాధ్యమాలు, గ్రంథాలయాలు, పురాతన దస్తావేజుల నిర్వహణ, మ్యూజియం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి. ఏంటి ఇవన్నీ? ప్రజా సామాజిక వ్యక్తిగత సేవలు. తర్వాత ఆర్థిక బీమా స్థిరాస్తి సేవలు, బ్యాంకులు, పోస్ట్ ఆఫీసు, పొదుపు ఖాతాలు, బ్యాంకులు కానీ ఆర్థిక కంపెనీ, జీవిత బీమా, సాధారణ బీమా సంస్థలు, భవన విక్రయ కంపెనీలు, దళారుల సేవలు వంటివి. ఓకేనా? ఇక్కడ వ్యాపారం, హోటళ్ల రవాణా ఏమి ఇవ్వలేదు, ఇక్కడ చెప్పమని చెప్తున్నాడు. వ్యాపారం, హోటళ్ల రవాణా ప్రసరణను ఉదాహరణలు చెప్పమని. సో సాంప్రదాయ భారతీయ కాలాలు. సో ఋతువులు ఇవి. తెలుగు నెలలు, చాంద్రమాన సంవత్సరము, ఇంగ్లీష్ నెలలు. ఓకే, ఇవి ఇంగ్లీష్ నెలలు. సో ఇవి ఎట్లా? ఇదిగోండి, వసంత ఋతువు, గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత ఋతువు, శశిర. ఇవి చిన్నప్పుడు మనం బైహాడ్ చేసుకున్నాం కదా, బైహాడ్ చేసుకున్న వాళ్ళకి గుర్తుంటుంది. మరి బైహాడ్ చేసుకున్న వాళ్ళు ఎలా చెప్తారు చెప్పండి? వసంత ఋతువు అనేది చైత్రం, వైశాఖం. సో ఇంగ్లీష్ నెలలు వచ్చేసి మార్చి, ఏప్రిల్. సో తర్వాత గ్రీష్మం, జ్యేష్టం, ఆషాఢం. ఇది మే అండ్ జూన్ నెలలు. వర్ష ఋతువు శ్రావణం, భాద్రపదం అండ్ జూలై, ఆగస్టులో. తర్వాత శరత్, అశ్వాయుజం, కార్తీకం, సెప్టెంబర్, అక్టోబర్. హేమంత్, మార్గశిరం, పుష్యం, నవంబర్ అండ్ డిసెంబర్. శిశిరం, మాఘం, పాల్గొనం, జనవరి, ఫిబ్రవరి. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారో చూద్దాము ఒక్కసారి. వసంతం, ఇదిగోండి వసంత. ఇది గుర్తుండకపోతే వసంత, గ్రీష్మ ఇద్దరు అమ్మాయిలు. వసంత, గ్రీష్మ ఇద్దరు అమ్మాయిలు. వర్షంలా శరత్ బాబు, హేమంత్ ఇద్దరు అమ్మాయిలు, వర్షం ఇద్దరు అబ్బాయిలు. ఈ వసంత, ఈ గ్రీష్మ. వర్షంలా శరత్ బాబు, హేమంత్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కలిసి శిశిర పెళ్ళికి పోయారు. ఎప్పుడు పోతారు శిశిర పెళ్ళికి? మాఘమాసం ఎప్పుడొస్తుందో, మౌన రాగాలెన్ని నాలో. ఇక మేడం పాట పాడతారా? మీకు డిఎస్సి ఇప్పుడు మాది ఉందంటే పాట పాడుతారు అనుకుర్రి, మీకు గుర్తుండాలని చెప్తున్నా. వసంత, గ్రీష్మ వర్షంలో పోయి శరత్ని, హేమంత్ని తీసుకొని శిశిర పెళ్ళికి పోయారు. ఎప్పుడు పోయారు? మాఘమాసంలో పోయారు. పెళ్ళి ఎప్పుడైతుంది? మాఘమాసం. ఈ శిశిరము, మాఘమాసం ఇవి రెండు గుర్తుపెట్టుకోరు. ఇక ఇది లాస్ట్కు కదా, ఇంట్లో లాస్ట్ కదా. తెలుగు నెలలో ఇవి లాస్ట్కు, ఈ ఇంగ్లీష్ నెలలో ఇది ఫస్ట్. ఇక ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే కొంచెం మీకు వస్తుంది. మాఘమాసం, చైత్రం, వైశాఖం ఇది అందరు గుర్తుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వాయుజం, కార్తీకం. ఇట్లా బైహాడ్ చేయమన్నారు కదా అప్పుడు. ఇప్పుడు పనికి వస్తుందని అప్పుడు బైహాడ్ చేయమన్నారు. శిశిర ఋతువు, శిశిర పెళ్ళికి పోయారు ఇద్దరు. వసంత, గ్రీష్మ వర్షాకాలంలో శరత్, హేమంత్ దగ్గరికి వెళ్ళి ఇగో అందరు కలిసి ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఈ వర్షంలో శిశిర పెళ్ళికి పోయారు. ఓకే, శిశిర పెళ్ళి ఎప్పుడైంది? మాఘమాసంలో అయింది. శిశిర పెళ్ళి ఎప్పుడైంది? శిశిరం పెళ్ళి మాఘమాసంలో అయింది. అది కూడా ఇది లాస్ట్ నెలలు, తెలుగు నెలల లాస్ట్ నెలలు, ఇంగ్లీష్ నెలలో ఫస్ట్ నెలలు, జనవరి, ఫిబ్రవరి. గుర్తుంటే చూడండి ఒక్కసారి. మీకు బోర్ వచ్చినా ఒక్కసారి చూడండి. ఒకవేళ ఇస్తే ఇది హైలైట్ బాక్స్లో ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది అంతే. తర్వాత చైత్రం, వైశాఖం. ఇక జనవరి, ఫిబ్రవరి మీద అయిపోయిందంటే చైత్రం, వైశాఖం, మార్చి, ఏప్రిల్ ఉంటుంది. తర్వాత జ్యేష్టం, ఆషాఢం ఆఫర్ సౌత్ మాల్ ఇండియా ఇక చెప్తారు కదా, మే, జూన్. ఓకేనా? మే మొత్తం ఇక ఆషాఢం. ఇక శ్రావణం, భాద్రపదం, జూలై, ఆగస్టు. ఏదైనా గుర్తుపెట్టుకోరు. వర్షం వస్తుందా శ్రావణంలో ఏం చేస్తారు అనేది. తర్వాత అశ్వాయుజం, కార్తీకం, సెప్టెంబర్, అక్టోబర్. అంతే. వసంతం, గ్రీష్మ వర్షంలా శరత్ బాబు,
హేమంత్, శరత్ బాబు, హేమంత్ ఇద్దరు కలిసి శిశిర, నలుగురు కలిసి శిశిర పెళ్ళికి పోయారు. వసంతం చేసిన ఇప్పుడు చూడండి ఒకసారి గుర్తుంటుందో ఒక్కసారి చెప్పండి నాతోటి. వసంత గ్రీష్మ వర్షంలా శరత్ బాబు హేమంత్ దగ్గరికి వెళ్ళి శిశిర పెళ్ళికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? మాఘమాసంలో వచ్చారు. మరి ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి. ఇది లాస్ట్, ఇది ఫస్ట్. ఇది లాస్ట్, ఇది ఫస్ట్. పెళ్ళి అనేది ఎప్పుడైతే అంతే, ఇక మాఘమాసంలో అవుతుంది. ఇట్లా పెడుతుంది అయినా అవి నచ్చితే అప్లై చేసుకోండి, లేకపోతే లేదు. ఇవైతే చూసుకోండి ఒకసారి. ఓకే, చైత్రం, వైశాఖం, మార్చి, ఏప్రిల్. ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. 1 2 3 4 5 6 ఇవన్నీ గుర్తుకుంటాయి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. మన దగ్గర వీడియో కూడా ఉంది. సో అందులో నుంచి కూడా చాలామంది రాస్తారని చెప్పారు మొన్న వచ్చినప్పుడు. సో చూడండి ఒక్కసారి. భారతదేశంలో మొదటి జనగణన 1872లో జరిగింది. అయితే మొదటి సంపూర్ణ జనగణన 81లో జరిగింది. చూసారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మొదటి జనగణన 1872లో, మొదటి సంపూర్ణ గిట్ల గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ 1881, 1881. ఓకే, తర్వాత జరిగింది. అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జనగణన చేపడుతున్నారు. 2011లో భారతదేశ జనాభా 121 కోట్లు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఇయో ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోరి. 120 121 121 101 121 0193 422. ఇంకొక ఒక్కసారి చెప్తే వచ్చేస్తుంది. 121 01 121 0193 422 121 101 93 422 422. ఇది కూడా గుర్తుపెట్టుకున్నా ఇదైతే తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చేంజ్ అయ్యి ఇస్తాడు కదా. తర్వాత ఈ 121 కోట్ల జనాభాలో పురుషులు ఇదిగోండి 62 37 248. ఇవి పురుషులు. ఇక స్త్రీలు 58 64 69 174. ఇది కూడా ఫోన్ నెంబర్ లాగా గుర్తుపెట్టుకోండి, లక్షల్ని కూడా. ఓకేనా, పురుషులు ఎక్కువ ఉన్నారు 62 248. 623724 248 ఇలా కూడా వేయచ్చు. అన్ని 240 ఇచ్చి ఇది తప్పు పెట్టవచ్చు, లేదా ఇక్కడ మధ్యలో కూడా తప్పియచ్చు. వాడు బాగా హార్డ్ ఇవ్వాలి పేపర్ అన్నప్పుడు. ఇది ఒకసారి చూసుకోండి. 174 అబ్బాయిలు 248. ఓకే, ఇది 62, ఇది 58. ఓకే, ఇది ఇంకొకసారి చదవండి తప్పకుండా, చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో మొదటి జనగణన వచ్చింది 1872లో. మొదటి సంపూర్ణ జనగణన లెక్కలు 1881లో. సో అప్పటి నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి క్రమం తప్పకుండా జరుగుతుంది. సో 2011లో భారతదేశ జనాభా గురించి ఇదిగోండి 1210193 422. ఓకే, జనగణన 2011 ప్రకారం వివిధ పనులు చేసేవారి వివరాలు. పని చేసేవారు రైతులు 25%, వ్యవసాయ కూలీలు మొన్న వచ్చిందండి ఇది ఎందులో ఎగ్జామ్లో 30%, గృహ సంబంధ పరిశ్రమలో పనిచేసే కార్మికులు 4%, ఇతర పనులు చేసేవారు 41%. ఇక అందరికంటే ఎక్కువ ఉన్నది ఇతర పనులు చేసేవారే. రైతులు 25%, వ్యవసాయ కూలీలు 30%, గృహ సంబంధ పరిశ్రమలో పనిచేసే కార్మికులు 4%, 41. ఇదిగోండి 25 30. రైతులు 25 మంది ఉన్నారు. 104 చేస్తే రైతులు వస్తుంది చూడండి. ఓకేనా, ఇది ఎక్కువ ఉంది. సో ఈ పట్టిక కూడా చాలా అవసరం అండి, చాలా ఇంపార్టెంట్. స్థాయి క్రమంలో భారతదేశ నివాస ప్రాంతాలు. తర్వాత ఫస్ట్ నివాస ప్రాంత రకము మహానగరాలు. ఉపయోగించిన ప్రామాణికలు కోటి జనాభాకు మించి ఉన్న నగరాలు. మహానగరాలు అంటే కోటి జనాభాకి మించి ఉన్న నగరాలను ఏమంటారు? మహానగరాలు అంటారు. ఉదాహరణకు ముంబై మహానగర ప్రాంతము 1,84,00,000. 1,84,00,000. తర్వాత ఢిల్లీ మహానగరం అదేందు 1,63,00,000. 1,63,00,000. సో ఇదిగోండి ముంబై ఫస్ట్ ఉంది, తర్వాత ఢిల్లీ మహానగరం ఉంది. సో ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఇంపార్టెంట్ అంటే కోటి జనాభాకి మించి ఉన్న నగరాలను మహానగరాలు అంటారు. సో ఇవి మహానగరాలు ఏవి ఇప్పుడు మరి? బొంబాయి మహానగరం, కలకత్తా అంటున్నా, ఢిల్లీ మహానగరం,
మెట్రోపాలిటన్ 10 లక్షలకు కోటి మధ్య జనాభా. 10 లక్షలు ఇది ఇవ్వచ్చండి మ్యాచ్ ద ఫాలోయింగ్లో. 10 లక్షలు కోటి మధ్య ఉన్న నగరాలు. 10 నుంచి మళ్ళీ కోటి వరకు మధ్యలో ఉన్నది. ఏంటి ఏమేమి ఉన్నాయి మరి అందులో? కోల్కత్తా మహానగరం 1,41,00,000. సో ఇది కూడా మహానగరం కిందే వస్తుంది కదా, 1 కోటి మించింది. మరి ఇక్కడ చెన్నై 86 లక్షలు, ఇది కూడా అందులోకే వస్తుంది. చెన్నై 86 లక్షలు, సో ఇది మెట్రో. హైదరాబాద్ 72 లక్షలు, అహ్మదాబాద్ 62 లక్షలు. ఓకే, ఇవన్నీ మెట్రో నగరాలు. తర్వాత క్లాస్ 1 నగరాలు ఇవన్నీ తప్పకుండా గుర్తుపెట్టాం. మహానగరాలు అయితే గుర్తుంటుంది. కోటి జనాభాకి మించి ఉన్నాయి, కోటి జనాభాకు మించి ఉంది. ఇదేమో 10 లక్షల నుంచి కోటి జనాభా. తర్వాత క్లాస్ 1 1,10 లక్షల మధ్య, 1 నుంచి 10 లక్షల మధ్య ఉన్న పట్టణ ప్రాంతాలు. మీ టీచరు సహాయంతో ఈ గోవాలో తెలంగాణ నుంచి 2 నగరాలను గుర్తించి వాటి జనాభా ఇవ్వండి. చెప్పండి మీకు వస్తే ఎన్ని. క్లాస్ 1 1 నుంచి 10, 1 లక్ష నుంచి 10 లక్షల మధ్య ఉన్నది. పట్టణాలు 5,000 నుంచి 1,00,000 మధ్య, 5,000 నుంచి 1,00,000 మధ్య. మరి మనం ఏడున్న మహానగరంలో ఉన్నామా, క్లాస్ 1లో ఉన్నామా, మెట్రోలో ఉన్నామా, పట్టణంలో ఉన్నామా? ఒకసారి గుర్తు చేసుకోండి. 5,000 నుంచి 1,00,000 మధ్య కాల జనాభా ఉన్న ప్రాంతం. 5,000 నుంచి 1,00,000 మధ్య. ఓకే, ఇది 1,00,000 నుంచి 10 లక్షల మధ్య. మన తెలంగాణ ఎన్నుందో చెప్పండి మీరు, రాయండి కామెంట్ బాక్స్లో. రెవెన్యూ గ్రామాలు నిర్దిష్ట సరిహద్దులు ఉన్న గ్రామం. తర్వాత ఆవాస ప్రాంతాలు రెవెన్యూ గ్రామం లోపల ఉన్నవి. రెవెన్యూ గ్రామం లోపల కొన్ని ఇళ్ళ సముదాయము, హమ్లెట్ అంటారు దాన్ని. ఇగో ఆవాస ప్రాంతాలు. ఓకే, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏదో ఇచ్చాడు కానీ మహానగరాలు ఇచ్చాడు. ఎగువ స్థాయి విశాలమైన ప్రాంతాలు, దిగువ స్థాయి చిన్న ప్రాంతాలు. ఆవాసాలు ప్రభుత్వం గుర్తించని చాలా చిన్న గ్రామ నివాసాలు. ఆవాసాలు అంటే ప్రభుత్వం గుర్తించని చాలా చిన్న గ్రామీణ నివాసాలు. ఇక్కడ భారత భౌగోళిక అధ్యయనంలో 2011. భూమిని కొలవటానికి హెక్టారును ప్రామాణిక కొలమానంగా ఉపయోగిస్తారు. హెక్టారును అంటే 2.5 ఎకరాలు ప్రామాణిక కొలమానంగా ఉపయోగిస్తారు. అయితే గ్రామాల్లో ఎకరాలు, సెంట్లు, గుంటలు వంటి స్థానిక కొలమానాలు ఉన్నాయి. ఏంటి ఉన్నాయి? సెంట్లు, గుంటలు, ఎకరాలు. సో 1 హెక్టారు అంటే 10,000 చదరపు మీటర్లు. 1 హెక్టారు అంటే 10,000 చదరపు మీటర్లు. 1 హెక్టారు క్షేత్రాన్ని ఇక మీ పాఠశాల మైదానంతో పోల్చండి, మీ టీచర్తో చర్చించండి. 1 హెక్టారు అంటే 10 చదరపు కిలోమీటర్లు. ఇదొకటి పాయింట్. ఇది భూమికి కొలవడానికి హెక్టారును ప్రామాణిక కొలమానంగా ఉపయోగిస్తారు. హెక్టార్కి ఎంత అంటే 2.5 ఎకరాలు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రైతుల రకాలు, సాగు భూమి విస్తరణ అండ్ రైతుల శాతం, సాగు భూమి శాతం. చిన్న రైతులు ఎవరిని అంటారంటే 2 హెక్టార్ల కంటే తక్కువ ఉన్నవాళ్ళు. 2 హెక్టార్ల కంటే తక్కువ ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? 87% ఉన్నారు. 87% ఉన్నారు. సో సాగు భూమి శాతం 48% ఉంది. 48%. తర్వాత మధ్యతరగతి పెద్ద రైతులు, మధ్యతరగతి అండ్ పెద్ద రైతులు 2 హెక్టార్ల కంటే ఎక్కువ. 2 హెక్టార్ల కంటే ఎక్కువ, ఇది 2 హెక్టార్ల కంటే తక్కువ. సో ఇది రైతుల శాతము 13% ఉంది. ఇదే ఎక్కువ ఉన్నది. అంటే 2 హెక్టార్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇది 13%. ఎంత డిఫరెంట్ ఉంది చూడండి. తర్వాత ఇది సాగు భూమి శాతం 52% ఉంది. సో ఇదేమన్నా గమనిక. ఈ గణాంకాలు రైతులకు సాగు చేస్తున్న భూమి వివరాలను తెలియజేస్తున్నాయి. ఈ భూమి సొంతం కావచ్చు లేదా కౌలుకు తీసుకొని కావచ్చు. ఓకే, తర్వాత బాణంగా తెలియమి చూపిస్తున్నాయి భారతదేశంలో. అంతే. ఇదిగోండి 13% మధ్య తరగతి పెద్ద రైతులు,
మధ్యతరగతి పెద్ద రైతులు. ఇగో 87% చిన్న రైతులు. ఇది 48% చిన్న రైతులు, 52% మధ్య పెద్ద రైతులు. రైతులు సాగిస్తున్న భూమి పంపిణీ. ఫోర్డ్ మోటార్స్ అనే అమెరికా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 26 దేశాలలో ఉత్పత్తి సౌకర్యాలు కలిగి ఉండి అతిపెద్ద కార్ల ఉత్పత్తిదారుగా ఉంది. ఫోర్డ్ మోటార్స్ 1995లో భారతదేశానికి వచ్చి 1700 కోట్ల రూపాయలతో చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. ఓకే, చెన్నై దగ్గర కర్మాగారాన్ని నెలకొల్పింది. భారతదేశంలో జీపులు లారీలు అతిపెద్ద కంపెనీ అయిన మహీంద్రాతో కలిసి ఈ కర్మాగారాన్ని నెలకొల్పింది. ఎప్పుడు? 1700 కోట్లతో. ఎంతకో అంత. 2004 నాటికి ఫోర్డ్ మోటార్స్ భారతదేశంలో 27,000 కార్లు అమ్ముతుంది. సో భారతదేశం నుంచి దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్ దేశాలకు మరో 24,000 కార్లు ఎగుమతి చేస్తుంది. ఇతర దేశంలోని ఉత్పత్తి కేంద్రాలను విడి భాగాలను సరఫరా చేసేలా ఫోర్డ్ ఇండియాను అభివృద్ధి చేయాలన్న తలంపుతో కంపెనీ ఉంది. సో చైనా ఉత్పత్తిదారులు భారతదేశానికి ప్లాస్టిక్ బొమ్మలు ఎగుమతి చేయసాగారు. సో భారతదేశంలో కొనుగోలుదారులకు ఇప్పుడు భారతీయ, చైనా బొమ్మలలో ఎంచుకునే అవకాశం ఉంది. సో కొత్త డిజైన్లు, తక్కువ ధర కారణంగా చైనా బొమ్మలు ఎంతో ఆదరణ పొందాయి. ఒక్క సంవత్సర కాలంలో బొమ్మల దుకాణంలో 70-80% భారతీయ బొమ్మలను బదులుగా చైనా బొమ్మలను అమ్మసాగాయి. సో గతంలో కంటే ఇప్పుడు భారతదేశంలో బొమ్మలు చవకగా ఉన్నాయి. చైనాలో బొమ్మల ఉత్పత్తిదారులకు ఇది తమ వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. భారతీయ బొమ్మల ఉత్పత్తిదారుల పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. సో పోటీ వల్ల భారతీయ ఉత్పత్తిదారులు కొత్త మార్గాలను అన్వేషించవలసి వచ్చింది. ఈ ప్రక్రియలో కొంతమంది దివాలా కూడా తీశారు. లండన్లోని పాఠకుల కోసం ప్రచురించి ఒక వార్తాపత్రికను ఢిల్లీలో డిజైన్ చేసి ముద్రించాలి. పత్రికలో ప్రచురించాల్సిన అంశాలను ఇంటర్నెట్ ద్వారా ఢిల్లీలోని కార్యాలయానికి పంపిస్తారు. సో టెలికమ్యూనికేషన్ సదుపాయాల ద్వారా పత్రికను ఎలా రూపొందించాలో ఢిల్లీలోని డిజైనర్లను లండన్ కార్యాలయం నుంచి సమాచారం అందుతోంది. సో పత్రిక డిజైనింగ్ అంతా కంప్యూటర్లో జరుగుతుంది. పత్రికను ముద్రించిన తర్వాత ప్రతులను విమానం ద్వారా లండన్కు పంపిస్తారు. సో డిజైనింగ్కి, ముద్రణకు డబ్బులు లండన్లోని బ్యాంకు నుంచి ఢిల్లీలోని బ్యాంకుకి ఇంటర్నెట్ ద్వారా తక్షణమే పంపిస్తారు. ఇటీవలి కాలంలో భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. సో ప్రత్యేక ఆర్థిక మండలి SEZs అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతున్నాయి. ఈ సెజ్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయి. విద్యుత్, నీళ్లు, రోడ్డు రవాణా, గిడ్డంగులు, విద్య, వినోద సదుపాయాలు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల SEZలో కర్మాగారాలను స్థాపించే కంపెనీలు మొదటి 5 ఏళ్ల పాటు ఎటువంటి పన్నులు చేయవలసిన పని లేదు. పన్నులు చెల్లించాల్సిన పని లేదు. సో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వము కార్మిక చట్టాలను సడలించింది. కార్మికులను దీర్ఘకాలిక ప్రాతిపదికన కాకుండా పని ఒత్తిడిని బట్టి తక్కువ కాల వ్యవధికి నియమించుకునే అవకాశం ఉంది. సో దీనివల్ల కంపెనీకి కార్మికుల పైన అయ్యే ఖర్చు తగ్గుతుంది. అయితే విదేశీ కంపెనీలు కార్మిక చట్టాలను ఇంకా సడలించాలని కోరుతున్నాయి. చూసారా, ఇటీవల భారతదేశంలో పెట్టుబడులు పెట్టేలా విదేశీ కంపెనీలను ఆకర్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. సో ప్రత్యేక ఆర్థిక మండలి SEZs అనే పారిశ్రామిక ప్రాంతాలను నెలకొల్పుతుంది. ఇది రావచ్చు. ఓకే,
సో పునర్నిర్మాణం అభివృద్ధి అంతర్జాతీయ బ్యాంకును, ఐబిఆర్డి అంతర్జాతీయ అభివృద్ధి సంఘాలను, ఐడిఏ కలిపి సంఘాలను కలిపి ప్రపంచ బ్యాంకుగా వ్యవహరిస్తారు. ఓకే, ఐబిఆర్డి ప్రపంచ బ్యాంకును వ్యవహరిస్తారు. ఈ రెండు సంస్థలలో 170కి పైగా సభ్య దేశాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 170కి పైగా. సో అమెరికా వంటి దేశాలు ఈ సంస్థల పనిని నిర్దేశిస్తాయి. అమెరికా వంటి దేశాలు ఈ సంస్థల పనిని నిర్దేశిస్తాయట. ఈనాటికి కూడా అమెరికా ఓటుకు 16% విలువ ఉంది. జపాన్, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు ఒక్కొక్క దానికి 3.6% ఓటు అధికారం ఉంది. పేద దేశాల ఓటుకు తక్కువ విలువ ఉంది. పేద దేశాల ఓటు గట తక్కువ విలువ ఉందట. ప్రస్తుతం ఇతర పేద దేశాలతో పోలిస్తే ఇండియా, చైనాలను ఎక్కువగా ఓటింగ్ అధికారం ఉంది. ప్రస్తుతం పేద దేశాలతో పోలిస్తే ఇండియా అండ్ చైనాలకు ఎక్కువ ఓటింగ్ అధికారం ఉంది. సో ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించుకోవటంలో ప్రపంచ బ్యాంకు సలహా ఇచ్చి మార్గదర్శనం చేస్తూ వాటిని ప్రభావితం చేయబోతుంది. ఉత్తరాఖండ్లోని గఢ్వాల్ కొండలలో 1970 ఆరంభంలో సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైన చిప్కో ఉద్యమం మరొక ముఖ్యమైన పర్యావరణ ఉద్యమం. సో నర్మదా మొన్న వచ్చిందండి ఇది. నర్మదా లోయల్లోని గిరిజన ప్రజలను మాదిరిగానే ఇక్కడి కొండ ప్రాంతాలలో ప్రజలు మనుగడకు అడవులు ఎంతో కీలకమైనవి. సో ఇవి ప్రత్యక్షంగా ఆహారం, కట్టెపుల్లలు, పశువుల మేత ఇవ్వడమే కాకుండా పరోక్షంగా నేల, నీటి వనరులు పరచటంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. సో వ్యాపారం, పరిశ్రమల కోసం అడవులను నరికివేయటం తీవ్ర రూపం దాల్చడంతో తమ జీవనోపాధులను కాపాడుకోవడానికి దీనిని అహింసాయుతం పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లను హత్తుకున్నారు. సో దీని నుంచి ఈ ఉద్యమం పేరు వచ్చింది. చిప్కో అంటే హత్తుకోవటం. చెట్లను పల్లెవాసులు హత్తుకొని గుత్తేదారుల గుడ్డళ్లకు అడ్డుగా నిలిచారు. సో ఈ ఉద్యమంలో గ్రామీణ మహిళలు ప్రధానంగా పాల్గొన్నారు. ఈ ఉద్యమం కారణంగా ఎంతోమంది పర్యావరణ సుస్థిర గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. ఓకేనా. సో ఇలా చెట్లకు చెట్లకు ఇలా ఇదిగోండి ఇలా చిప్కో ఉద్యమం. చిప్కో అంటే అతుక్కోవడం. హిందీ వర్డ్, అది ఉర్దూ వర్డ్ తెలియదు. చిప్కో అంటే దాన్ని అతుక్కోవడం అన్నట్టు. సో ఇది హత్తుకున్నారు. సో ఇలా అయిందంట చూడండి ఒక్కసారి బుక్. అందుకే బుక్ చూడమంటున్నాను. ఇది బుక్ చూస్తే మనకు తప్పకుండా గుర్తొస్తుంది. ఓకే. కాలక్రమ పట్టిక. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం 1914. రష్యా విప్లవం 1917. ప్రపంచం అయిపోయిన తర్వాత ఓకే మొదటి ప్రపంచం అయిపోయిన తర్వాత 14, 15, 16 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రష్యా విప్లవం. తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ముగింపు 18. అంటేనే రష్యా విప్లవం వచ్చిందండి. 14 నుంచి 18 కదా. తర్వాత వర్సాయిల్స్ ఒప్పందం 19 అయిపోయిన తర్వాత యుఎస్ఎస్ఆర్ ఏర్పాటు 1922. ఆర్థిక మాంద్యం 29. హిట్లర్ జర్మనీకి ఛాన్సలర్ కావడం 1933. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం 1939. రెండో ప్రపంచం ముగింపు 45. 35 నుంచి 45 వరకు అయింది. అదేమో 14 నుంచి 18 వరకు. ఇదేమో 39 నుంచి 45 వరకు. సో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు 1945. సో రష్యా విప్లవం తేదీ 1918 ఫిబ్రవరి 1న రష్యా జూలియస్ క్యాలెండర్ను అనుసరించి అప్పటి నుంచి ప్రపంచమంతా ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండరుకు మారింది. సో గ్రెగోరియన్ తేదీలు జూలియన్ తేదీల కంటే 13 రోజులు ముందు ఉంటాయి. సో కాబట్టి మన క్యాలెండరు ప్రకారం ఫిబ్రవరి విప్లవం మార్చి 12న, అక్టోబర్ విప్లవం నవంబర్ 7న జరిగాయి. ఫిబ్రవరి విప్లవం మార్చి 12, అక్టోబర్ విప్లవం మార్చి 7న జరిగాయి. సో ఖండాంతర ఆఫ్రికావాదం దేశ తెగ తేడాలు లేకుండా ఆఫ్రికా ప్రజలందరినీ ఒకటిగా చేయడానికి ఖండాంతర ఆఫ్రికావాదం ప్రయత్నిస్తుంది. సో ఈ
ఐకమత్యంతో వలస పాలనను, జాతి వివక్షతను వ్యతిరేకించడమే కాకుండా సమానత్వము, సామాజిక న్యాయము, మానవ గౌరవం అన్న సూత్రాల ఆధారంగా ఆఫ్రికా ఖండంలోని అన్ని తెగలు ప్రజల సమూహాల మధ్య ఐకమత్యం సాధించడానికి ప్రయత్నించింది. అంటే ఘన స్వాతంత్ర యోధుడు క్వామె నక్రుమా దీంట్లో ప్రముఖ పాత్ర పోషించాడు. 2010 జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించి 2011 జనవరి 25న తొలి ఓటర్ల దినంగా ప్రకటించారు. 2011 జనవరి 25న తొలి ఓటర్ దినంగా ప్రకటించారు. 2010 జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 ఏండ్లు పూర్తయిన సందర్భంగా. సో ఓటర్ల ప్రతిజ్ఞ. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని, మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. అట్లనే సో పంచాయతీరాజ్ 73, 74 సవరణ ఏదైతే మొన్న రోజు ఇచ్చిండండి క్వశ్చను. టెట్లో ఇచ్చాడు, గ్రూప్స్లో ఇచ్చాడు, హాస్టల్ వెల్ఫేర్లో కూడా ఇచ్చాడు. స్థానిక స్వపరిపాలనను రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992 సంవత్సరంలో పివి నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. సో 73వ రాజ్యాంగ సవరణ క్రమ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలను కల్పించగా 74వ రాజ్యాంగ సవరణ పట్టణ నగరాలను, వాటి స్థాయి ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటు ద్వారా మొట్టమొదటిసారి ఎన్నుకున్నారు. సో మొత్తం స్థానాల్లో 1/3 స్థానాలను స్త్రీలకు కేటాయించారు. ఎన్ని కేటాయించారు స్త్రీలకు అని అడగొచ్చు. తర్వాత షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులకు కూడా కొన్ని స్థానాలు రిజర్వేషన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను గౌరవిస్తూ స్థానిక సుపరిపాలన ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాలను రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలిపెట్టారు. సో అందువలన దేశవ్యాప్తంగా పనిచేసే స్థానిక సుపరిపాలన ప్రభుత్వాల అధికారంలో తేడాలు ఉంటాయి. భారత పర్యావరణ పరిస్థితి. సో 1980లో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రం, సెంటర్ ఫర్ సైన్స్ ఎన్విరాన్మెంట్ అన్నదానిని అనిల్ అగర్వాల్ స్థాపించారు. భారతదేశంలోని అభివృద్ధి పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పట్ల అవగాహన కలిగించి చేయడం వల్ల దీని ఉద్దేశము భారతదేశ పర్యావరణ స్థితిపై పౌరుల నివేదికలు 1992 అన్న ప్రఖ్యాత ప్రచురణతో అది మొదలుపెట్టింది. సో ఈనాడు దేశంలో ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను సమగ్రమైన సూచికల కోసం ఈ నివేదికను ఉపయోగపడుతున్నాయి. సో అది చేస్తున్న అధ్యయనం చేసిన సమస్యల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ వెబ్సైట్ని చూడండి. సో ఇది వెబ్సైట్ అడ్రస్. సో ఇంకా ఉండొచ్చండి, చూద్దాం ఒక్కసారి. ఇవన్నీ చదువుకోండి మీరు. ఆచార్య జయశంకర్ గారి నుంచి కూడా ఉంది, తెలంగాణ సిద్ధాంతకర్త. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇప్పుడే లెంత్ అయిపోయిందండి, ఒక 30 minutes అయింది. మేబీ ఇక్కడ నా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది హైలైట్స్ నుంచి. సో చాలా లెంతీగా అవుతుందని ఇంకొన్ని వదిలేశాను నేను. మీరు ఒకసారి టెక్స్ట్ బుక్ అయితే చూడండి ఖచ్చితంగా. ఏ బుక్ చదవద్దు, ఎందుకంటే ఇప్పుడు మనం 2-3 రోజులలో చదివితే వచ్చేది కాదు సోషల్. అందుకే మీరు బుక్ చూస్తే అక్కడ మీకు జీకే, కరెంట్ అఫైర్స్లో కూడా సోషల్ సైన్స్ నుండి ఇస్తున్నాడు కాబట్టి సో అందులో కూడా మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి టెక్స్ట్ బుక్స్ లేకుండా ఎవరి దగ్గర తీసుకొని వచ్చైనా చూసుకోండి ఒక్కసారి. అట్టల మీద కానీ ఇక్కడ హైలైట్స్ కానీ ఇవన్నీ చూసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు ఇంకా చేయాలని ఉంటుంది, ఎంకరేజింగ్ వస్తుంది, నాకు బూస్ట్ దొరుకుతుంది. ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.